సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మనం ఇదివరకు 13 రెగ్యులర్ క్లాసులని పూర్తి చేసుకున్నాం. ఇది 14వ రెగ్యులర్ క్లాసు. ఇక్కడ మనం వేదం అన్నటువంటి అంశం గురించి చర్చించుకోబోతున్నాం. వేద విజ్ఞానానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సాధారణంగా విశ్వ సాహిత్యంలో అత్యంత ప్రాచీనమైనటివి వేదాలు. విశ్వ సాహిత్యంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి విజ్ఞానం వేద విజ్ఞానం. ఇవి వేద విజ్ఞానము అన్నది భారతీయ సనాతన ధర్మానికి కేంద్ర బిందువు అని మనం చెప్పవచ్చు. భారతీయ సనాతన ధర్మం అనాదిగా వస్తున్నటువంటి ధర్మం ఏదైతే ఉందో, ఈ భారతీయ సనాతన ధర్మానికి, మన సంస్కృతికి, మన సంప్రదాయాలకి, భారతీయ ధర్మానికి, సాహిత్యానికి, అలాగే సంస్కృతికి, సభ్యత, కళలు, జీవన విధానం, ఆలోచన సరళి, ఆచార వ్యవహారాలు, వీటన్నిటికీ పట్టుగొమ్మ వేద విజ్ఞానం అని మనం చెప్పవచ్చు. ఈ వేద విజ్ఞానమే భారతీయ సనాతన ధర్మాన్ని నిర్దేశిస్తుంది. మనం సాధారణంగా ధర్మం ప్రకారం నడుచుకోవాలి అని చెప్పి పేర్కొంటూ ఉంటాం. ధర్మం అంటే ఏమిటి? వేదం చెప్పిన విధంగా నడుచుకోవటంని ధర్మం అని మనం పేర్కోవచ్చు. ధర్మము అంటే వేద ప్రమాణము అని అర్థము. అయితే ఇక్కడ మరి సాధారణంగా జర్మనీ దేశానికి చెందినటువంటి మాక్స్ ముల్లర్ అనే మహాశయుడు వేద విజ్ఞానం గురించి ఏమని చెప్తున్నారంటే, వేదాల యొక్క గొప్పతనాన్ని ఉద్ఘాటిస్తూ జర్మనీ దేశానికి చెందినటువంటి మాక్స్ ముల్లర్ అనే మహాశయుడు ఇలా వేద విజ్ఞానం గురించి చెబుతున్నాడు. ప్రపంచ చరిత్ర పరిపూర్ణతకు వేదాలు చేస్తున్న సేవ ఏ ఇతర గ్రంథము చేయట్లేదు. అని జర్మనీ దేశం చెందినటువంటి మాక్స్ ముల్లర్ ఈయన వేదాల యొక్క గొప్పతనాన్ని ఉద్ఘాటించడం జరిగింది. వేదము అంటే విద్ అనేటటువంటి విద్ జ్ఞానే అనేటటువంటి ధాతువుకు, విజ్ఞానే అనే ధాతువుకు ఘై అను ప్రత్యయం చేర్చడం వల్ల, ఘై అనేటటువంటి ప్రత్యయం చేర్చడం వల్ల వేదం అన్న శబ్దం జనించింది అని పేర్కోవడం జరుగుతుంది. అంటే దీని అర్థం జ్ఞానం అని అర్థం. దీని అర్థం జ్ఞానము అని వస్తుంది. అలాగే ఇక్కడ అమరసింహుడు అమరకోశంలో వేదం గురించి ఇలా పేర్కొన్నాడు. అమరసింహుడు అమరకోశంలో వేదం గురించి విదంత్యనేన ధర్మం సవేదం, విదంత్యనేన ధర్మం సవేదం అని వేద విజ్ఞానం గురించి అమరసింహుడు అమరకోశంలో పేర్కోవడం జరిగింది. అంటే ధర్మ మార్గాన్ని తెలుపునది వేదం, ధర్మ మార్గాన్ని తెలుపునది వేదం అని దీని యొక్క అర్థం. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఈ వేదాలు అనేవి అపౌరుషేయములు.
వేదాలు అనేవి అపౌరుషేయములు, స్వతః ప్రమాణములు. అపౌరుషేయములు అంటే వేదాల్ని ఎవరు కూడా రచించలేదు, ఇవి ఒకరి చేత రచింపబడినవి కావు, ఇవి స్వతః ప్రమాణాలు. మంత్రద్రష్టలు అయినటువంటి ఋషులు చేత లోక కళ్యాణం కోసం ప్రతిపాదింపబడినటువంటి విజ్ఞానమే ఈ వేద విజ్ఞానం. అయితే ఇక్కడ చూడండి, వేదాలు సాధారణంగా ప్రకృతి దేవతని స్తుతిస్తాయి. వేదాలు అన్నవి ప్రకృతి దేవతల్ని ఇవి స్తుతిస్తాయి. అలాగే ఇవి సకల ధర్మాలకు మూలం అని చెప్పుకోవచ్చు. సకల ధర్మాలకు మూలం వేదాలు. అంతేకాకుండా ఇక్కడ వేద జ్ఞానాన్ని 4 భాగాలుగా విభజించిన వారు, వేద జ్ఞానాన్ని విషయాన్ని బట్టి, విషయ క్రమాన్ని బట్టి వేద జ్ఞానాన్ని 4గా విభజించిన వారు వేదవ్యాసుల వారు. అంటే వ్యాస భగవానుడు వేద విజ్ఞానాన్ని విషయ క్రమాన్ని బట్టి 4 వర్గాలుగా వర్గీకరించాడు కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అని చెప్పి పేరు వచ్చింది. అయితే వ్యాసుడు విభజించినటువంటి 4 వేదాలు ఋగ్వేదము, అలాగే యజుర్వేదము, అలాగే సామవేదము, తర్వాత అథర్వణ వేదము. ఇలా 4 వేదాలని గురించి విభజించడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఇక ఈ వేదాలు అనేవి వేద విజ్ఞానంని లేదా ఈ వేదాలని మనము శృతులు అని, ఆమ్నాయములు అని చెప్పి అంటాము. శృతులు అని, అలాగే ఆమ్నాయములు. ఈ 4 వేదాల్ని శృతులు అని, ఆమ్నాయములు అని మనం పేర్కోవడం జరుగుతుంది. శృతి అంటే అర్థం ఏమిటి? శృతి అంటే విని, అంటే గురువు చెబుతూ ఉండగా శిష్యులు వినడం ద్వారా ఇవి నేర్చుకోవలసినవి అని అర్థం. గురుముఖంగా వింటూ శిష్యుడు నేర్చుకోవలసినటువంటి జ్ఞాన సంపదని శృతులు అని చెప్పి అంటారు. అది అంటే గురువు చెబుతూ ఉండేటప్పుడు శిష్యుడు చక్కగా తన 2 చెవులని కేంద్రీకరించి విని ఆ వేద జ్ఞానాన్ని తను మనసులో తను మననం చేసుకొని బయటికి ఉచ్చరించాలి, స్పష్టంగా ఉచ్చరించాలి. స్పష్టంగా వింటూ స్పష్టంగా ఉచ్చరిస్తూ నేర్చుకోవలసినటువంటి జ్ఞానం కాబట్టి వేదాల్ని శృతులు అని చెప్పి పేర్కొంటారు. అంటే గురువు చెబుతూ ఉండగా శిష్యుడు గురువు వద్ద విని నేర్చుకోవలసినటువంటి జ్ఞానం కాబట్టి, వినడం ద్వారా నేర్చుకోవాల్సిన జ్ఞానం కాబట్టి వేదాల్ని శృతులు అని చెప్పి అంటారు. అలాగే వేదాల్ని ఆమ్నాయములు అని చెప్పి ఎందుకు పేర్కొంటారు అనగా మననం ద్వారా నేర్చుకోవలసినటువంటి విద్య వేద విద్య కాబట్టి వీటిని ఆమ్నాయములు అని చెప్పి పేర్కొంటారు. అలాగే ఈ వేద విజ్ఞానాన్ని నిగమములు అని పేర్కొన్నవారు ఎవరు అని రేపొద్దున ఎగ్జామ్లో బిట్ అనేది రావచ్చు. వేదములను నిగమములు అని పేర్కొన్నవారు యాస్కాచార్యుల వారు వేదాల్ని నిగమములు అని చెప్పి పేర్కోవడం జరిగింది. అయితే కుప్పలుగా పడి ఉన్నటువంటి వేద విజ్ఞానాన్ని వేదవ్యాసుడు 4 వేదాలుగా విభజించాడు అని మనం పేర్కొన్నాం కదా. ఈ వేదవ్యాసునికి 4 శిష్యులు ఉన్నారు. వ్యాసుడు తన 4 శిష్యుల ద్వారా ఈ వేద విజ్ఞానాన్ని భూలోకంలోకి ప్రచారంలోకి తీసుకుని వచ్చాడు. వాళ్ళు వేదవ్యాసుని యొక్క 4 శిష్యులు, 1 పైలుడు, 2 వైశంపాయనుడు, 3
నెక్స్ట్ 3 జైమిని, 4 సుమంతుడు, పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు. వ్యాస భగవానుడు ఈ 4 శిష్యులు ద్వారా తన భూలోకంలోకి ఈ వేద విజ్ఞానాన్ని ప్రచారంలోకి తీసుకొని రావటం జరిగింది. వ్యాస భగవానుడు, పైలుడు, వైశంపాయనుడు, జైమిని మరియు సుమంతుడు వీరి ద్వారా వేద విజ్ఞానాన్ని భూలోకంలో ప్రచారంలోకి తీసుకొని రావడం జరిగింది. అంటే పైలుడికి ఋగ్వేదాన్ని ఉపదేశించాడు, వైశంపాయనుడికి యజుర్వేదమును, జైమినికి సామవేదమును, దాని తర్వాత సుమంతుడికి అథర్వణ వేదమును వీటిని ఇవ్వడం జరిగింది, బోధించడం జరిగింది. ఇంకా వ్యాసుడు మొదట ఈ తన 4 శిష్యులకి వేద విజ్ఞానాన్ని బోధించగా ఈ 4 మరి వారి యొక్క 4 శిష్యులకి బోధించారు. అంటే వ్యాస భగవానుడు మొదటగా తన వేద విజ్ఞానాన్ని తన 4 శిష్యులకి బోధించగా వారి శిష్యులకి బోధించారు. అలా గురు శిష్య పరంపర ద్వారా వేద విజ్ఞానం అనేది భూలోకంలోకి ప్రచారంలోకి వచ్చింది. దాని తర్వాత ఇక్కడ అలా గురు శిష్య పరంపర ద్వారా వేదాలు భూలోకంలో అభివృద్ధి చెందాయి. అయితే వేదాలు ఉచ్చరించడంలో స్వరానికి అధిక ప్రాధాన్యత అనేది ఉంటుంది. వేదాలు ఉచ్చరించడంలో దేనికి అధిక ప్రాధాన్యత ఉంటుందండి? స్వరానికి అధిక ప్రాధాన్యత అనేది ఉంటుంది. 4 వేదాలు కలిపి మొత్తం 1180 అధ్యాయాలు, 1,00,000కు పైగా శ్లోకాలు ఉంటాయి. ఈ 4 వేదాలన్నీ కూడా కలిపి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం, ఈ 4 వేదాల్లో మొత్తం 1180 అధ్యాయాలు, 1,00,000కు పైగా శ్లోకాలు ఉంటాయి. 1180 అధ్యాయములు, 1,00,000కు పైగా శ్లోకాలు, 1,00,000కు పైగా శ్లోకాలు ఉంటాయి. ఈ 4 వేదాల్లో 1180 అధ్యాయాలు, 1,00,000కు పైగా శ్లోకాలు ఉంటాయి. కాగా ప్రస్తుతం మనకి లభ్యమవుతున్న శ్లోకాల సంఖ్య 20,379, 20,379 లేదా 20,023 శ్లోకాలు మనకి లభిస్తున్నాయి. 20,379 లేదా 20,023 శ్లోకాలు ప్రస్తుతం మనకి లభిస్తున్నాయి. ఈ శ్లోకాలు మనకి లభిస్తున్నాయి. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక్కొక్క వేదంలో 4 భాగాలు అనేవి ఉన్నాయి. వేదాలు 4 కదా, అవి ఋగ్వేదము, తర్వాత యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం, 4 వేదాలు కదా. ఈ ఒక్కొక్క వేదము మళ్ళీ 4 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఒక్కొక్క వేదము మళ్ళీ 4 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. అవి ఒకటి మంత్ర సంహిత, మంత్ర సంహిత, 2 బ్రాహ్మణము, 3 అరణ్యకము, 4 ఉపనిషత్తులు. ఇలా ఒక్కొక్క వేదము మళ్ళీ 4 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. 1 మంత్ర సంహిత, 2 బ్రాహ్మణములు, 3 అరణ్యకములు, 4 ఉపనిషత్తులు అని చెప్పి ఇలా 4 భాగాలుగా
విభజింపబడి ఉంటాయి. మంత్ర సంహిత మరియు బ్రాహ్మణములు ఈ రెండింటిని కలిపి కర్మకాండలు అని చెప్పి అంటారు. ఈ రెండింటిని కలిపి కర్మకాండలు అని చెప్పి అంటారు. అలాగే అరణ్యకములు మరియు ఉపనిషత్తులు వీటిని జ్ఞానకాండలు అని చెప్పి అంటారు. మొదటి రెండింటిని మంత్ర సంహిత మరియు బ్రాహ్మణములను కర్మకాండలు అని చెప్పి పేర్కొంటారు. ఆరణ్యకములు మరియు ఉపనిషత్తులు వీటిని జ్ఞానకాండలు అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. మొదటగా మనము మంత్ర సంహిత గురించి మనం మాట్లాడుకుంటే, ఇవి ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించేటటువంటి ఛందోబద్ధమైనటువంటి స్తోత్రాలు మరియు ఆవాహనాలను మంత్ర సంహితలో పొందుపరచడం జరిగింది. మంత్ర సంహితలో వేటిని పొందుపరిచారండి? ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించేటటువంటి ఛందోబద్ధమైనటువంటి స్తోత్రాలు మరియు ఆవాహనాలని ఈ మంత్ర సంహితలో పొందుపరచడం జరిగింది. ఇవి ప్రకృతి దేవతలు మానవునికి చేస్తున్నటువంటి ఉపకారాన్ని, అలాగే మానవుడు ప్రకృతిని ఆరాధించాల్సిన ఆవశ్యకతను ఇవి తెలుపుతాయి. ఏవి? మంత్ర సంహితలో ఉండేటటువంటి స్తోత్రాలు మరియు ఆవాహనాలు వేటిని తెలుపుతాయండి? మంత్ర సంహితలో ఉండేటటువంటి స్తోత్రాలు మరియు ఆవాహనాలు ఇవి వేటిని తెలుపుతాయి? ప్రకృతి దేవతలు మానవునికి చేసే ఉపకారాన్ని, మానవుడు ప్రకృతిని ఆరాధించాల్సిన ఆవశ్యకతను తెలుపుతాయి. చూసారా? మంత్ర సంహిత ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించే ఛందోబద్ధమైనటువంటి స్తోత్రాలు మరియు ఆవాహనాలు ఇవి ఇందులో ఉంటాయి. ఇవి అంటే ఈ ఛందోబద్ధమైనటువంటి స్తోత్రాలు మరియు ఆవాహనాలు ప్రకృతి దేవతలు మానవుడికి చేసే ఉపకారాన్ని, మానవులు ప్రకృతిని ఆరాధించాల్సిన ఆవశ్యకతను తెలుపుతాయి. ఋగ్వేదం ప్రకారం యజ్ఞాన్ని నిర్వహించే పురోహితుణ్ణి హోత అని అంటారు. ఋగ్వేదం ప్రకారం యజ్ఞాన్ని నిర్వహించేటటువంటి పురోహితుణ్ణి హోత అని అంటారు. అంటే ఋగ్వేదం ప్రకారం ఎవరైతే యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటారో ఆ యజ్ఞాన్ని నిర్వహించే వారిని హోత అని చెప్పి అంటారు. యజ్ఞంలో అధర్వణ సంహితను ఎవరైతే చదువుతారో అలా అధర్వణ సంహితను చదివేటటువంటి పురోహితుణ్ణి బ్రహ్మ అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. బ్రహ్మ అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. ఇవి దాని తర్వాత ఇప్పుడు మంత్ర సంహిత తర్వాత బ్రాహ్మణాలలోకి వెళ్దాం. బ్రాహ్మణాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు బ్రాహ్మణాల గురించి ఒకసారి చూద్దాం. కర్మకాండలలో ఉపయోగించే మంత్రాలకు వ్యాఖ్యానాలు ఈ బ్రాహ్మణాలు. అంటే సాధారణంగా మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కర్మకాండలు అనేవి మనం వివిధ సందర్భాల్లో నిర్వహిస్తూ ఉంటాం. ఈ కర్మకాండలు నిర్వహించేటప్పుడు పురోహితులు వచ్చి మంత్రాలు అవి చదువుతూ ఉంటారు. ఆ మంత్రాలకు వ్యాఖ్యానాలే ఈ బ్రాహ్మణాలు. యజ్ఞయాగాలను నిర్వహించే విధి విధానాలను, యజ్ఞయాగాలు నిర్వహించేటటువంటి విధి విధానాలను సక్రమంగా వివరించే విధి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ విధి వాక్యాలని బ్రాహ్మణాలు అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. పరబ్రహ్మతత్వాన్ని గ్రహించిన బ్రాహ్మణుడు, పరబ్రహ్మతత్వాన్ని గ్రహించినటువంటి బ్రాహ్మణుడు ఆధ్వర్యం వహించడం వల్లను, పరబ్రహ్మతత్వాన్ని గ్రహించిన బ్రాహ్మణుడు ఆధ్వర్యం వహించడం వల్లను పరబ్రహ్మ స్తుతిని కలిగి ఉండటం వల్లను ఇవి బ్రాహ్మణాలు. అయితే ఋగ్వేదంలోని బ్రాహ్మణాలు ఏవి, శుక్ల యజుర్వేదంలోని బ్రాహ్మణాలు ఏవి, కృష్ణ యజుర్వేదంలోని బ్రాహ్మణాలు ఏవి, సామవేదంలోని బ్రాహ్మణాలు ఏవి, అధర్వణ వేదంలోని బ్రాహ్మణాలు ఏవి అన్నవి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఋగ్వేదంలోని బ్రాహ్మణాలు ఒకటి ఐతరేయ బ్రాహ్మణము మరియు సాంఖ్యాయనం బ్రాహ్మణము. ఈ విధంగా ఐతరేయ బ్రాహ్మణము మరియు సాంఖ్యాయన బ్రాహ్మణము
ఈ రెండు ఋగ్వేదంలో మనకు కనిపించేటటువంటి బ్రాహ్మణాలు. ఋగ్వేదంలో మనకు దర్శనమిచ్చే బ్రాహ్మణాలు రెండు. అవి ఐత్రేయ బ్రాహ్మణము, రెండు సాంఖ్యాయన బ్రాహ్మణము. తర్వాత శుక్ల యజుర్వేదంలోని మనకు దర్శనమిచ్చే ఏకైక బ్రాహ్మణము శతపథ బ్రాహ్మణము. శతపథ బ్రాహ్మణము. దాని తర్వాత కృష్ణ యజుర్వేదములో మనకి దర్శనమిచ్చేటటువంటి బ్రాహ్మణాలు రెండు. అవి ఒకటి తైత్తరీయ బ్రాహ్మణము, రెండు మైత్రాయన బ్రాహ్మణము. తైత్తరీయ బ్రాహ్మణము, మైత్రాయన బ్రాహ్మణము. తర్వాత సామవేదములో మనకి కొన్ని బ్రాహ్మణాలు ఎక్కువగా దర్శనం ఇస్తాయి. ఎక్కువ బ్రాహ్మణాలు మనకి సామవేదంలో దర్శనమిస్తాయి. అవి ఒకటి తండ్య బ్రాహ్మణము, రెండు షడ్వింశ బ్రాహ్మణము, మూడు చాందోగ్య బ్రాహ్మణము, నాలుగు అదభూత బ్రాహ్మణము, ఐదు ఆర్షేయ బ్రాహ్మణము, ఐదు ఉపనిషత్ బ్రాహ్మణము అని చెప్పి ఇక్కడ 5 రకాల బ్రాహ్మణాలు మనకి సామవేదంలో అత్యధికంగా బ్రాహ్మణాలు మనకి దర్శనమిస్తాయి. దాని తర్వాత అధర్వణ వేదంలోని బ్రాహ్మణము మనకి గోపద బ్రాహ్మణము అనేది అధర్వణ వేదంలో మనకి దర్శనమిచ్చేటటువంటి బ్రాహ్మణము. ఇవి బ్రాహ్మణాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు మనకి ఈ మంత్ర సంహిత అయింది, బ్రాహ్మణాలు అయ్యాయి. ఈ రెండు కూడా కర్మకాండలకు సంబంధించినటువంటి అంశాలని మనం చెప్పుకున్నాము. ఇంకా మనం చెప్పుకోవలసినవి అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు. ఇవి జ్ఞానకాండకు సంబంధించినవి. ఆ రెండు ఇప్పుడు మనం చెప్పుకోవలసి ఉంది. అవి అరణ్యకాలు మరియు ఉపనిషత్తుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అరణ్యకాలని ఒకసారి చూస్తే ఆరణ్యే భవం ఆరణ్యకం అన్నది శబ్ద వ్యుత్పత్తి. ఆరణ్యే భవం ఆరణ్యకం అన్నది శబ్ద వ్యుత్పత్తి. అంటే ఇక్కడ అరణ్యాలలో గురువుల ద్వారా శిష్యులు నేర్చుకోదగినవి అరణ్యకాలు అని అర్థం. అరణ్యాలలో గురువులు బోధిస్తూ ఉండగా గురుముఖంగా శిష్యులు నేర్చుకోవలసినటువంటి జ్ఞాన సంపదని అరణ్యకాలు అని చెప్పి అంటారు. అంటే వీటిని అరణ్యాలలోని ఎందుకు నేర్పుతారు? అరణ్యకాలను అరణ్యాలలో నేర్పుతారు కాబట్టి వీటికి అరణ్యకాలు అనే పేరు వచ్చింది. అయితే వీటికి అరణ్యాల్లోని ఎందుకు నేర్పుతారు అంటే వీటిలోని విషయాలు అత్యంత రహస్యాలు, చాలా రహస్యమైనటువంటి విషయాలు ఇందులో ఉంటాయి. ఇవి అందరికీ బోధించవలసినవి కావు. కాబట్టి అంటే ఇవి అరణ్యకాలలో ఉండేటటువంటి విషయ జ్ఞానం అనేది ఎవరికైతే నేర్చుకోవాలి అనే కుతూహలం ఉంటుందో అటువంటి వారికి పూర్వం ఋషులు ఈ అరణ్యకాలని నేర్పేవారు. కాబట్టి వీటిని అంటే ఈ అరణ్యకాలలోని విషయాలు రహస్యాలు, అందుకే వీటిని అరణ్యాల్లో శిష్యులకు నేర్పేవారు. ఈ విధంగా అరణ్యాలలో శిష్యులకు నేర్పేవి కాబట్టి ఆరణ్యే భవం ఆరణ్యకం అనేటటువంటి శబ్ద వ్యుత్పత్తి అనేది ఉద్భవించింది. ఇక్కడ ఇవి ఉపాసన విధులను గురించి చర్చిస్తాయి. ఉపాసన విధులను గురించి చర్చించేవి క్రింది వాటిలో ఏవి అని బిట్టు వస్తే అరణ్యకములు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నవారు ఆచరించదగినవి క్రింది వాటిలో ఏవి అని బిట్టు వస్తే వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నవారు ఆచరించదగినవి క్రింది వాటిలో ఏవి అని బిట్టు వస్తే ఆరణ్యకములు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇవి ఆరణ్యకాలకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత ఉపనిషత్తుల గురించి చూస్తే పరబ్రహ్మ సమీపానికి నిశ్చయంగా చేర్చే నిత్య సత్య జ్ఞాన సంపదని అంటే ఉపనిషత్తులు అని చెప్పి మనం పేర్కోవడం జరుగుతుంది. పరబ్రహ్మ సమీపానికి నిశ్చయంగా చేర్చేటటువంటి నిత్య సత్య జ్ఞాన సంపదని ఉపనిషత్తులు అని చెప్పి పేర్కోవచ్చు. ఇవి వేదాలకు చివరి భాగాలు కాబట్టి వీటిని వేదాంతములు అని చెప్పి పేర్కొంటారు. ఇవి వేదాలకి చివరి భాగాలు కాబట్టి వీటిని వేదాంతములు అని చెప్పి అంటారు. అంటే వేదాంతములు అని వేటిని అంటారు అని బిట్టు వస్తే ఉపనిషత్తుల్ని అని మనం ఎగ్జామ్లో
జవాబు గుర్తించాల్సి ఉంటుంది. క్రింది వాటిలో వేదాంతాలని వేటిని అంటారు? మంత్ర సంహితని, లేదా బ్రాహ్మణాలని, లేదా అరణ్యకాలని, లేదా ఉపనిషత్తుల్ని అని ఇచ్చినప్పుడు ఉపనిషత్తుల్ని వేదాంతాలు అంటారు అని మనం ఎగ్జామ్లో ఆన్సర్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఉపనిషత్తులు మొత్తం 108. ఉపనిషత్తుల సంఖ్య మీద కూడా బిట్ అడిగే అవకాశం ఉంది. ఉపనిషత్తులు మొత్తం 108. అందులో ఋగ్వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు 10, యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు 51, సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తులు 16, అథర్వణ వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు 31. టోటల్గా 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి ఇక ఋగ్వేదంని గురించి ఒకసారి మనం పరిశీలన చేస్తే రుక్కుల సమాహారముని ఋగ్వేదం అంటారు. రుక్కుల సమాహారం. రుక్కుల సమాహారంని ఋగ్వేదము అని చెప్పి పేర్కోవడం జరిగింది. రుక్కులు అంటే ప్రతిపాదిత అర్థాన్ని రుక్కులు అంటే ప్రతిపాదిత అర్థాన్ని స్తుతించేవి అని అర్థం. రుక్కులు అంటే ప్రతిపాదిత అర్థాన్ని స్తుతించేవి అన్న అర్థం వస్తుంది. ఇవి శాకల్య మహర్షి చేత సూక్తమండల రూపంగా, శాకల్య మహర్షి చేత సూక్తమండల రూపంగా ఈ రుక్కులు విభజింపబడ్డాయి. శాకల్య మహర్షిచే సూక్తమండల రూపంగా ఈ రుక్కులు విభజింపబడ్డాయి. చూసారా? రుక్కుల సమాహారంని ఋగ్వేదం అని చెప్పి అంటాము. ప్రతిపాదిత అర్థాన్ని స్తుతించే వాటిని రుక్కులు అని అంటాము. శాకల్య మహర్షిచే సూక్తమండల రూపంగా ఈ రుక్కులు విభజింపబడ్డాయి. ఇక ఋగ్వేదము ఇండో ఆరియన్ భాషా కుటుంబానికి చెందుతుంది. ఋగ్వేదం అనేది ఇండో ఆరియన్ భాషా కుటుంబానికి చెందుతుంది. దాని తర్వాత ఇది ఋగ్వేదం తులనాత్మక భాష అధ్యయనానికి కావలసినటువంటి ఖచ్చితమైన విషయ పరిజ్ఞానంని, తులనాత్మక భాషా అధ్యయనానికి కావలసినటువంటి ఖచ్చితమైనటువంటి పరిజ్ఞానంని సమకూర్చడం వల్ల ఋగ్వేదానికి చారిత్రక ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాకుండా ఈ ఋగ్వేదం అనేది తులనాత్మక భాషాశాస్త్ర విషయంలో ప్రాక్ పశ్చిమ భాషలకు తులనాత్మక భాషా శాస్త్రములో ఋగ్వేదం అనేది ప్రాక్ పశ్చిమ భాషల అధ్యయనానికి వారధిగా నిలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఋగ్వేదం దీన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. ఋగ్వేదంని 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి మొదటి భాగము, రెండవ భాగము. ఋగ్వేదంని 2 భాగాలుగా మనం విభజించవచ్చు. అందులో మొదటి భాగము తీసుకుంటే మొదటి భాగంని 8 అష్టకాలుగాను మనం విభజించవచ్చు. ఋగ్వేదంలోని మొదటి భాగంని 8 అష్టకాలుగాను మనం విభజించవచ్చు. ప్రతి అష్టకాన్ని అధ్యయన వర్గం, మళ్ళీ ప్రతి అష్టకంని ఒక్కొక్క అష్టకంని
అధ్యయన వర్గంగా విభజించవచ్చు. ఈ అధ్యయన వర్గాన్ని మంత్రక్రమంగా విభజించడం జరిగింది. ఋగ్వేదంలోని రెండవ భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఈ రెండవ భాగం అనేది ఋగ్వేదం యొక్క రెండవ భాగం అనేది ఇది ఋగ్వేదంలోని రెండవ భాగం అనేది 10 మండలాలుగాను విభజితమైనది. ఈ మండలాలు అనువాకాలుగా విభజింపబడ్డాయి. ఈ అనువాకాలు సూక్తాలు అనేవి ప్రతి సూక్తము మంత్రాలుగాను విభజింపబడి ఉన్నది. ఇది ఋగ్వేదం యొక్క మొదటి భాగము 8 అష్టకాలుగా విభజింపబడింది. ప్రతి అష్టకము అధ్యయన వర్గంగాను, ప్రతి అధ్యయన వర్గము మంత్రక్రమంగాను విభజితమై ఉంది. ఋగ్వేదంని 2 భాగాలుగా మనం విభజించమని చెప్పుకున్నాము. ఋగ్వేదం యొక్క రెండవ భాగము 10 మండలాలుగాను విభజితమైనది. ప్రతి మండలము అనువాకాలుగాను, ప్రతి అనువాకం అనేది సూక్తాలుగాను, ప్రతి సూక్తము మంత్రాలుగాను విభజితమై ఉన్నది. చూడండి, మరొకసారి చూడండి, ఇంకొకసారి రుక్కుల సమాహారం ఋగ్వేదం అని చెప్పి పేర్కోవడం జరిగింది. ప్రతిపాదిత అర్థాన్ని స్తుతించే వాటిని రుక్కులు అని చెప్పి పేర్కొన్నాం. శాకల్య మహర్షిచే సూక్త మండల రూపంగా ఈ రుక్కులు విభజితమైనవి. ఋగ్వేదం అనేది ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందినది. బిట్ రావచ్చు, ఋగ్వేదం ఏ భాషా కుటుంబానికి చెందినది అని బిట్టు వస్తే ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందినది అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది తులనాత్మక భాషా శాస్త్ర అధ్యయనంలో ప్రాక్ పశ్చిమ భాషల అధ్యయనంకు వారధిగా, సామాన్య వారధిలా నిలుస్తుంది ఋగ్వేదము. అంతేకాకుండా ఇది తులనాత్మక భాష అధ్యయనానికి, ఈ ఋగ్వేదం అనేది తులనాత్మక భాష పరిశీలనకు కావలసిన విషయ పరిజ్ఞానంని ఇది సమకూర్చడం వల్ల చారిత్రక ప్రాధాన్యతని సంతరించుకున్నది. ఈ ఋగ్వేదంని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది, 2 భాగాలుగా వర్గీకరించడం జరిగింది. మొదటి భాగంని 8 అష్టకాలుగాను, మరి ప్రతి అష్టకంని అధ్యయన వర్గంగాను, అలాగే ప్రతి అధ్యయన వర్గంని మంత్రక్రమంగాను వర్గీకరించడం జరిగింది. ఋగ్వేదం యొక్క రెండవ భాగంని 10 మండలాలుగాను, ప్రతి మండలంని అనువాకాలుగాను, ప్రతి అనువాకంని సూక్తాలుగాను, ప్రతి సూక్తంని మంత్రాలుగాను ఇక్కడ విభజించడం జరిగింది. ఇది ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి అంశం. ఈ ఋగ్వేదంలో 1017 సూక్తాలు అనేవి ఉన్నాయి. ఋగ్వేదంలోని మొత్తం సూక్తాలు సంఖ్య మొత్తం ఋగ్వేదంలోని సూక్తాలు సంఖ్య 1017. అయితే ఋగ్వేదంలోని మొత్తం సూక్తాల సంఖ్య 1017 కాగా 8వ మండలంలో ఉన్నటువంటి 11 వాలకిల్య సూక్తాలని కలుపుకున్నట్లయితే ఋగ్వేదంలోని 8వ మండలంలోని 11 వాలకిల్య సూక్తాలని కూడా వీటికి యాడ్ చేసినట్లయితే ఋగ్వేదంలోని సూక్తాల సంఖ్య 1028 అని మనం చెప్పుకోవచ్చు. 1028కి అంటే ఈ సూక్తాల సంఖ్య చేరుకుంటాయి. కాగా ఇప్పుడు శౌనక మహర్షి ప్రకారం, శౌనక మహాముని ప్రకారం, శౌనక మహర్షి ప్రకారం ఈయన డాటా ప్రకారం తీసుకుంటే, ఈయన ప్రకారము ఋగ్వేదంలోని మంత్రాల సంఖ్య 10,580. ఋగ్వేదంలోని మంత్రాల సంఖ్య 10,580 మంత్రాలు ఉన్నాయి. శౌనక మహర్షి ప్రకారము ఋగ్వేదంలోని మంత్రాల సంఖ్య 10,580 కాగా ఋగ్వేదంలోని పదాల సంఖ్య
1,53,000 1,53,826 పదములు ఉన్నాయి. ఋగ్వేదంలోని పదాల సంఖ్య 1,53,826. అలాగే శౌనక మహర్షి ప్రకారము ఋగ్వేదంలోని అక్షరాల సంఖ్య 4,32,000 4,32,000 అక్షరాలు ఉన్నాయి. శౌనక మహర్షి ప్రకారం ఋగ్వేదంలోని మొత్తం మంత్రాల సంఖ్య 10,580. ఋగ్వేదంలోని మొత్తం పదాల సంఖ్య 1,53,826. మొత్తం అక్షరాల సంఖ్య 4,32,000. ఇవి ఋగ్వేదంలో ఉన్నటువంటి డాటా. దాని తర్వాత ఇది అందించిన వారు ఎవరు? శౌనక మహర్షి. అయితే మాక్స్ ముల్లర్ అనేటటువంటి జర్మనీ దేశానికి చెందినటువంటి మాక్స్ ముల్లర్ మహాశయుని ప్రకారం ఋగ్వేదము ఏ ప్రాంతానికి చెందినది, ఏ కాలానికి చెందినది అంటే క్రీస్తు శకం 1200 సంవత్సరంకి చెందినది. క్రీస్తు పూర్వం అంటే ఈ మాక్స్ ముల్లర్ ప్రకారము ఋగ్వేదం అనేది క్రీస్తు పూర్వం 1200 ప్రాంతానికి చెందినది అని జర్మనీ దేశానికి చెందినటువంటి మాక్స్ ముల్లర్ అనే మహాశయుడు ఋగ్వేదంని క్రీస్తు పూర్వం 1200 ప్రాంతానికి చెందినదిగా పేర్కొన్నాడు. ఇక్కడ బిట్టు మనకు రావచ్చు. మాక్స్ ముల్లర్ ప్రకారము ఋగ్వేదం యొక్క కాలం ఏది అని బిట్టు వస్తే క్రీస్తు పూర్వం 1200 ప్రాంతం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రముఖ ఇండియన్ నేషనల్ మూమెంట్లో మరి ఫ్రీడమ్ ఫైటర్ లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు ఋగ్వేదం దీని యొక్క కాలము సుమారు క్రీస్తు పూర్వం 600 అని పేర్కోవడం జరిగింది. క్రీస్తు పూర్వం 600. ఋగ్వేదం యొక్క కాలం క్రీస్తు పూర్వం 600 అని పేర్కోవడం జరిగింది. చూడండి, ఋగ్వేదం యొక్క కాలము క్రీస్తు పూర్వం 1200 అని పేర్కొన్నది ఎవరు అని బిట్టు వస్తే మాక్స్ ముల్లర్ అని మనం గుర్తించాలి. ఋగ్వేదం యొక్క కాలము క్రీస్తు పూర్వం 600 అని పేర్కొన్నది ఎవరు అని బిట్టు వస్తే బాల గంగాధర్ తిలక్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అయితే దీన్ని ఈ ఋగ్వేదం యొక్క కాలాన్ని ఎలా నిర్ణయించడం జరిగింది అంటే ఋగ్వేదం యొక్క కాలానికి ఆధారం లింగ్విస్టిక్ డాటా ఆధారంగా ఋగ్వేదం యొక్క కాలము క్రీస్తు పూర్వం 1200 కాలం నాటిదని, క్రీస్తు పూర్వం 600 నాటిదని మాక్స్ ముల్లర్ అలాగే బాల గంగాధర్ తిలక్ ఇలా అభిప్రాయం పడినారు. ఋగ్వేదం యొక్క కాలానికి ఆధారం ఏంటి అంటే దేని ఆధారంగా ఋగ్వేదం యొక్క కాలంని నిర్ణయించడం జరిగింది అంటే లింగ్విస్టిక్ డాటా ఆధారంగా అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత జ్ఞాన సముపార్జనకు తపో మార్గమే గొప్పదని ఋగ్వేదం తెలుపుతుంది. ఋగ్వేదం అనేది జ్ఞాన సముపార్జనకు తపో మార్గం ఉన్నతమైనటువంటి మార్గం అని తెలుపుతున్నది. ఋగ్వేదం వసుదైక కుటుంబం అనేటటువంటి ఉదాత్త భావాన్ని ప్రతిపాదించింది. ఈ ఋగ్వేదం అనేది వసుదైక కుటుంబ భావనని ప్రతిపాదించడం జరిగింది. ఇది ఋగ్వేదానికి సంబంధించినటువంటి డాటా. ఇంకా యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం గురించి తెలుసుకుంటే మనకి వేద విజ్ఞానంకి సంబంధించిన దాదాపు బేసిక్ ఇన్ఫర్మేషన్ పూర్తవుతుంది. తర్వాత యజుర్వేదం గురించి మనం తెలుసుకుందాం. ఋగ్వేదం తర్వాత మనం తెలుసుకోవాల్సింది యజుర్వేదము. యాగాలు ఎలా చేయాలో చెబుతుంది యజుర్వేదం. యాగాలు ఎలా చేయాలో చెబుతుంది. యాగము, బలి, దానము మొదలైనవి ఆచరించేటప్పుడు ఋత్విజులు అంటే పురోహితులు చెప్పే మంత్రాలు, శ్లోకాలు ఇందులో ఉంటాయి. యజ్ఞాల్లో యజుర్వేదాన్ని అనుష్ఠించే వారిని అధ్వర్యులు అని చెప్పి పేర్కొంటారు.
యజ్ఞాలలో యజుర్వేదాన్ని అనుష్ఠించేవారిని అధ్వర్యులు అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. దాని తర్వాత సామవేదం గురించి తెలుసుకుంటే ఇది సామం అంటే అర్థము మధురము అని అర్థము. యాగాల్లో దేవతల యొక్క గొప్పతనాన్ని మధురంగా కీర్తించున్నది సామవేదము. యాగాలు నిర్వహించేటప్పుడు దేవతల యొక్క గొప్పతనాన్ని గురించి మధురంగా కీర్తించున్నది సామవేదము. సామవేదంలో 1875 మంత్రాలు ఉన్నాయి. ఇంకా అథర్వణ వేదం తెలుసుకుంటే ఇది అథర్వణ అన్న ఋషి పేరు మీదుగా దీనికి అథర్వణ వేదం అన్న పేరు వచ్చింది. దీనికి అథర్వణ అంటే అథర్వాంగీరస వేదం అన్న మరో పేరు కూడా ఉంది. అథర్వణ వేదములకే అథర్వాంగీరస వేదం అనే మరో పేరు కూడా దీనికి ఉన్నది. అంటే అథర్వణ ఋషి మరియు అంగీరస ఋషి, ఈ విధంగా అథర్వణుడు అంగీరసుడు ఇలా రెండు వర్గాల ఋషుల చేత సంకలనం అయినటువంటి వేదం కాబట్టి దీనికి అథర్వణ వేదం అన్న పేరు వచ్చింది. ఆత్మ, ప్రేతాత్మ వంటి అంశాల గురించి ప్రస్తావన ఉన్నటువంటి వేదం అథర్వణ వేదం. ఆత్మ, ప్రేతాత్మ వంటి అంశాల గురించి ప్రస్తావన ఉన్నటువంటి వేదము అథర్వణ వేదము. వైద్య విద్య ప్రస్తావన ఉన్నటువంటి వేదము అథర్వణ వేదము. యుద్ధ విద్య గురించి ప్రస్తావించినటువంటి వేదము, వివరించినటువంటి వేదము అథర్వణ వేదం. అథర్వణ వేదంలో ఆత్మ, ప్రేతాత్మ గురించి వివరణ ఉంది, వైద్య విద్య గురించి వివరణ ఉంది, యుద్ధ విద్య గురించిన వివరణ ఉంది. ఇవి వేద విజ్ఞానంకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత మనము వేదాంగాలు 6 వేదాంగాలు ఉన్నాయి. వీటినే 6 ఉపవేదములు అని చెప్పి కూడా అంటారు. ఈ 6 వేద అంగముల గురించి మరియు మరిన్ని విషయాల గురించి మనం తర్వాతి వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంతవరకు సెలవు. నమస్తే.